హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మార్గశిర లక్ష్మి గురువార వ్రత కథనైతే తెలుసుకుందాము. దీనికన్నా ముందు వీడియోలో నేను లక్ష్మీ గురువారం రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి మార్గశిర మాసంలో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ పూజకు సంబంధించిన నియమాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే ఆ పూజకు సంబంధించి వ్రత కథనైతే తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పెంపకంలో పెరగవలసి వస్తుంది. సవతి తల్లి పిల్లల్ని ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలని ఆడించిచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజను చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుచు ఆడుకొనేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమయ్యింది. అత్తవారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఆమె వెళ్ళిన అత్తవారింట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి వెళ్ళిన తమ్ముడు వారి దరిద్రం గురించి తన అక్కకు వివరిస్తాడు. తన పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చింది. అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకొని వెళ్ళిన తమ్ముడు మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పెను తన తమ్ముడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయా సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో అటుగా వెళుతున్న ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయెను. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చావని అడగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలని ఉంచి కూతురు దగ్గరకు తానే స్వయంగా వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారము నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, ఏమీ తినకు, మనం వ్రతం చేసుకుందాము అని చెప్పెను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదానినా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది.
కూతురు వచ్చి అమ్మా స్నానం చేయి, మనం వ్రతం చేసుకుందాము అంది. అప్పుడు జరిగినది కూతురుకు చెబుతుంది తల్లి. పిల్లలకు తినిపించబోయి నేను కూడా ఒక ముద్ద నోటిలో వేసుకున్నానని. అలా తన తల్లి వ్రతం చేసుకోవడానికి ఆ వారం అర్హురాలు కాదు, కూతురు మాత్రమే చేసుకుంటుంది. ఇక రెండవ వారం వ్రతం చేసుకుందాము అనుకున్నప్పుడు పిల్లలకి తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి తల్లికి వీలు కాలేదు, కూతురు మాత్రమే చేసుకుంటుంది. ఇక మూడవ వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. అప్పుడు పిల్లలకి తల దువ్వుతూ ఆమె తల్లి కూడా తల దువ్వుకుంటుంది. అలా మూడవ వారం కూడా తన తల్లి వ్రతం చేయడానికి కుదరదు, కూతురు మాత్రమే చేసుకుంటుంది. ఇక నాలుగవ వారం అమ్మ ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి తన తల్లిని సుశీల ఏ పని చేయకుండా ఒక గోతిలో కూర్చొనబెట్టినది. పని మొత్తం పూర్తయిపోయిన తరువాత తన అమ్మను పిలుచుకొని వచ్చి స్నానాన్ని పూర్తి చేయించి దాని తరువాత పూజ చేసుకుందాము అని అనుకుంటుంది. పని మొత్తం పూర్తయిపోయిన తరువాత తన తల్లిని సుశీల పిలుస్తుంది. అమ్మ వచ్చి స్నానం చేస్తే మనం పూజ చేసుకుందాము అని. అప్పుడు తన తల్లి, అమ్మ నేను కూర్చున్న గోతి దగ్గర మీ పిల్లలు అరటి తొక్కను వేశారు, నాకు ఏమీ తోచక అది తిన్నాను అని చెబుతుంది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంటుంది ఆ వారం కూడా. ఇక ఆఖరి వారం ఐదవ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం కాబట్టి అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి. సుశీల సరే అని తన తల్లితో మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములను వడ్డించి తల్లిచే నోము చేయించింది. అలాగే ఈ కథను పూర్తిగా చదివించి కథా అక్షంతలని తల మీద వేసుకొనింది. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించి తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా తమ సమస్యల నుండి బయటపడ్డారు. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.